మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు చుట్టంటే గొప్ప దినాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన. ఎంతో మంది రోజును చూడలేక నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం ప్రభువా. మేమందరము తండ్రి ప్రభువా నీ యొక్క మాటలకు ఆసక్తి కలిగి వేచి ఉంటున్నాం నాయన. నీ యొక్క మాటలను మాకు అందజేయండి నా ప్రభు. మాలో ఉన్నటువంటి లోటుబాట్లు సరిదిద్దుకునే కృపను మాకు అనుగ్రహించమని, మా ఆలోచనలు మా స్వాధీనంలో ఉంచుకొని మా తలంపులు తండ్రి ప్రభు నీ చిత్తానుసారంగా నీ యొక్క మాటలు ధ్యానించడానికి సహాయం చేయమని, నీ బిడ్డలకు వివరంగా వివరించేటువంటి కృపను నాకు అనుగ్రహించమని యేసునామ పేరట అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు అంశము చనిపోయిన వారు ఎక్కడికి వెళతారు. ఎక్కడికి వెళ్తారు చనిపోయిన వాళ్ళు? పరలోకానికి. అందరూ చనిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా అని అంటే వెళ్ళరు. వారి యొక్క తలంపులు, వారు చేసిన పనులు, క్రియలు గుర్తుపెట్టుకొని పరలోకానికి వెళ్తారు. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఒక యవ్వనస్తుడికి వచ్చింది. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ప్రపంచంలో సత్క్రియలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సత్క్రియలు అంటే ఏంటి? మంచి కార్యములు, మంచి పనులు, ఇవన్నీ చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. చనిపోయారు కూడా. సో ఇప్పుడు వాళ్ళు పరలోకానికి వెళతారా, వెళ్ళరా? వారు అన్య దేవతలను మ్రొక్కేవారు, కానీ దేవుడు అంటే భయం ఉంది వాళ్ళకి. వాళ్ళ దేవుణ్ణి బాగా భక్తిగా కొలుస్తారు, మంచి మార్గంలో నడుస్తారు, నడిపిస్తారు, సత్క్రియలు చేస్తారు. ఇప్పుడు వారు పరలోకానికి వెళ్తారా? దేవుడు కోరుకుంది ఏంటి? ముఖ్యంగా సత్క్రియలు చేయాలి ఫస్ట్. ఓకే, క్రైస్తవ్యంలో మనం నమ్ముకునేది మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. వేరే వాళ్ళు వేరే వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటాం వాళ్ళు. అయితే దానికి ఒక ఆన్సర్ వచ్చింది పాస్టర్ గారి నుండి. ఇప్పుడు మనం ఏ సత్క్రియ చేసినా మనకు కూడా వర్తిస్తుంది ఇది. మనం సత్క్రియలు చేయని, పేదలకు కనుకరించని, వారికి కావాల్సినటువంటి వసతులు, మరి కావాల్సినటువంటి వస్త్రాలు ఏవి ఇచ్చినా, ఎంత మంచి పనులు చేసినా సరే క్రీస్తును అంగీకరించాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు రెండవ రాకడ సమయంలో ఒక ముద్రను ప్రతి ఒక్కరి మీద వేస్తాడు. ఆ ముద్ర ఉన్నవారు మాత్రమే రెండవ రాకడలో లేపబడతారు. సో ఆ ముద్ర మనకు రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి, మనలను సృజించి నీ తండ్రి అని గమనించాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు చనిపోయినాక ఎక్కడికి వెళ్తారు, నమ్మని వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అనేటువంటిది మన ఈరోజు అంశం. చనిపోయిన వారు ఏమవుతారు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు ఎక్కడికి వెళ్తారో ఫస్ట్ గమనించి, నమ్మని వారు ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఇక్కడ ఆ యొక్క భక్తుడు వెడలిపోయాడు. వెడలిపోవటం అంటే వాడిపోవటం. ఏ వస్తువు వాడిపోతుంది భూలోకంలో? పువ్వు వాడిపోయింది. ఏ సమయంలో పువ్వు వాడిద్ది? ఎక్కువగా ఎండ తగిలితే వాడుతుంది. ఇంకా అదే ఇక దాని టైం అయిపోయి దాని కాలం ముగించుకుంటే వాడిపోతుంది. లేదు, దానికి అసౌకర్యంగా ఉన్నా సరే వాడిపోయింది. సో అట్టి విధంగా నేను వాడిపోయాను. పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీలకు వ్రాస్తూ, నేను అట్టి విధంగా వాడిపోయాను క్రీస్తు కొరకు, కాబట్టి
నేను పరలోకానికి వెళ్తానని నాకు గట్టి నమ్మకం ఉంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా వాడిపోవాలి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏ విషయంలో వాడిపోవాలి? మనం పాపము అనేటువంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ విషయంలో వాడిపోవాలి. వాడిపోయింది మరలా చిగురిస్తుందా, మరలా బ్రతుకుతుందా అంటే బ్రతకదు. దానిలో నుండి వచ్చే విత్తనాలు తప్పితే, విత్తనాలను పెట్టి దాన్ని మొక్కగా చేస్తే తప్పితే వాడిపోయింది మరలా పునర్జన్మ కలుగదు. కాబట్టి అట్టి విధంగా మనం కూడా పాపంలో వాడిపోయినట్లయితే క్రీస్తుతో కూడా మనం ఉంటాము, క్రీస్తుతో కూడా మనం పరలోక రాజ్యంలో నివసించగలము అని చెప్పి పౌలు గారు తన సాక్ష్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. తర్వాత ఇంకో విషయం గమనిద్దాం. చనిపోయిన వారు, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మిన వారు చనిపోయాక ఏమవుతారు, ఎక్కడికి వెళ్తారు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించును, కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇంకొకసారి గమనిద్దాం. మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యముగు హేయములగుటకు మేల్కొందురు. ఇక్కడ దానియేలు గ్రంథంలో తెలియజేసేటువంటి మాట ఏంటి? అందరూ చనిపోతారు, కానీ చనిపోయిన వారు 2 విభాలుగా లేస్తారు. ఒకరేమో నిత్య జీవాన్ని అనుభవించడానికి, ఇంకొకళ్ళేమో నిందలు, అవమానాలు, నిత్య నరకంలోనికి వెళ్ళటానికి అనుమతింపబడతారు. సో మనము ఏ క్రమంలో ఉన్నాం, ఏ వరుసలో ఉన్నాం, ఎవరి వైపు ఉన్నాం అనేటువంటిది ఆలోచించాం. మరి నిత్య జీవం అనుభవించటానికి దేవుడు మనల్ని లేపబోతున్నాడా చనిపోయాక, లేకపోతే నిత్య నరకం అనుభవించటానికి దేవుడు మనల్ని లేపబోతున్నాడా అనేటువంటిది ఆలోచించాలి. మరి నిత్య నరకంలోనికి వెళ్లకుండా ఉండటానికి దేవుడు కొన్ని సూచనలు కూడా చెప్పి ఉన్నాడు. మరి ఆత్మ ఫలములు ఉంటాయి, వాటిని మనం అభివృద్ధి చేసుకోకూడదు. మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు అనుసరిస్తూ, దేవుడు చూపించినటువంటి మార్గమును అనుసరిస్తూ ఉంటే నిత్య జీవంలోనికి వెళతామని క్రీస్తే కొన్ని ఉపమానాల ద్వారా మనకు తెలియజేశాడు. తర్వాత ఇంకొక మాట గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబెడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులు అంటే రాజకుమారులు. రాజకుమారులు అంటే భూలోక కుమారులు. మరి ప్రతి ఒక్కరము భూలోక కుమారులమే. మరి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను మనం కాకుండా ఇంకెవరు కూర్చుంటారు అని అంటే, ప్రపంచమును మిక్కిలిగా ప్రేమించినట్లయితే వీరితో కూడా మనకు పాలు పంపులు ఉండవు. ప్రపంచమును గాని విడిచిపెడితే వీరితో పాలు పంపులు ఉంటాయి అని చెప్పి ఈ యొక్క వాక్యానికి అర్థం. ఇంకొక మాటను గమనిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు
నిత్య జీవము గలవాడు. వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. డైరెక్ట్ పాస్ అనమాట ఇది చెప్పాలంటే. కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు మనం 10th చదివామనుకో, డైరెక్ట్ గా ఇంటర్కి వెళ్ళిపోవచ్చు, లైక్ డిగ్రీకి వెళ్ళిపోవచ్చు అని కొన్ని పోస్టులు ఉంటాయి. ఎగ్జాంపుల్ గా 10th చదివి ఏదో ITI ఎందో చేస్తే డైరెక్ట్ బీటెక్ వెళ్ళిపోవచ్చు తర్వాత 3rd ఇయర్కి. అంటే 2 years వేరే సంవత్సరంలో కలిసిపోయి డైరెక్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారునిగా అంగీకరించిన, రక్షకుడిగా అంగీకరించిన, డైరెక్ట్ గా మనము తీర్పులో కూడా నుంచోమంట. తీర్పులో కూడా నుంచోకుండా డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతామంట. అంటే మనకు తీర్పు ఉండదు అప్పుడు అక్కడ. మరి తీర్పు ఉండకుండా డైరెక్ట్ పరలోక రాజ్యానికి అటెంప్ట్ పాస్ అవ్వాలి అని అంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులు అంటే అర్థము నీచమైన వాటిని తిరస్కరించు వారిని నీతిమంతులు అని అంటారు. నీచమైనది అంటే చెడైనది, తనకు హానికరమైనది, ఇతరులకు హానికరమైనది, వాటిని తిరస్కరించిన వారిని నీతిమంతులు అని అంటారు. అందుకే దేవుడు నీతిమంతులు ఏ దోషమును చూడక చనిపోవచ్చున్నారు, మీరది గమనించట్లేదు అని అంటాడు దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు, మంచి వాళ్ళకే ముందు వచ్చింది చావు అని అంటారు. ఎందుకు వచ్చింది మంచి వాళ్ళకే ముందు చావు? నీతిమంతులు ఎందుకు ముందు చనిపోతారు? పాపి క్షరాయువు. మరి నీతిమంతులు ఎందుకు చనిపోతారు అని అంటే, నీతిమంతుడు కష్టాలు అనుభవించకూడదు కాబట్టి, బాధలు అనుభవించకూడదు కాబట్టి వెంటనే దేవుడు తీసుకోవటం జరుగుతుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో మాట గమనిద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 15 13. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. ఓకే, 4వ అధ్యాయము 17వ వచనం. 4:17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకును ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇంకొకసారి, ఆ మొదటి జీవి అయి సజీవమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కనబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఫస్ట్ సజీవులైనటువంటి వారు మనము మొదటి సజీవులమా రెండవ సజీవులమా? ఒకవేళ అయితే సజీవులుగా రెండవ సజీవులం. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన వెంటనే ఆయన చనిపోయాక సృష్టి అంతా చీకటి అయిపోయింది, సూర్యుడు కనుమరుగైపోతాడు, చీకటి వచ్చేసింది, భూలోకం అంతా బండలు బ్రద్దలవుతాయి, భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి సమాధులు బ్రద్దలవుతాయి. అంటే మన పూర్వీకులు లేపబడ్డారు, వారు మొదటి సజీవులు. తర్వాత మనము సజీవులం. ఇక్కడ సజీవులను దేవుడు మేఘాల మీద కొనిపోబోతున్నాడు, యుగ యుగములు తనతో ఉండటానికి అని చెప్పి వ్రాసి ఉన్నాడు. ఇక్కడ ఫుట్ నోట్ లో మీనింగ్ కూడా ఉంది, గమనించండి. మేఘముల పైన అని, మేఘముల మీద. ఫుట్ నోట్ లో ఏముంది? మేఘముల యందు మేఘారుడై ఆయన వచ్చుచున్నాడు. కాబట్టి రెండో రాకడలో మనం కూడా అదే మేఘాల మీద రెండో ఆకాశం మీదకి వెళ్ళబోతున్నాము అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఎవరు వెళ్ళబోతున్నారంటే సజీవులైన వాళ్ళు.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి విషయంలోనూ గమనిస్తూ ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరిస్తారో వారికంటూ ఒక గుర్తుని, వారికంటూ ఒక ముద్రనిస్తాడు. వారిని మాత్రమే ఆ మేఘాల మీద కొనుక్కోవటం జరుగుతుంది. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పరలోకంలో నివసించుటకు అర్హులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంచబోతున్నాడు. తర్వాత ఇంకొక వచనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3-4 వచనములు. ప్రకటన 22:3-4 వచనములు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. నొసళ్ళు అంటే నుదురు మీద ఆయన నామం ఉంటది. ఏంటి ఆ నామం? ఆయన నామం ఏంటి? యెహోవా. అదే నొసళ్ళ మీద ఉంటది. ఇప్పుడు రాబోయేటువంటి ముద్ర ఏంటి? నొసళ్ళ మీద ఉండేది 666వ ముద్ర. నొసళ్ళ మీద వేసుకోవచ్చు, చేతుల మీద వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. కానీ నొసళ్ళ మీద 666 ముద్ర వేసుకోబోతున్నారని ప్రకటన గ్రంథమే తెలియజేస్తుంది. అయితే పరలోకంలోనికి వెళ్ళే వాళ్ళల్లో ఎటువంటి దోషము కల్మషము ఉండదంట. అందుకే క్రీస్తు ప్రభువారు చాలా ప్యూరిఫై చేస్తున్నాడు మనుషుల్ని. అంటే చాలా బాగా దీర్ఘంగా చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను చూపించి యోహాన్ గారి చేత దేవుడు వీరిలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి, కానీ వీరి మీద ఒక నేరము మోపాల్సి ఉంది అలా కొన్ని సంఘాలను తీసుకున్నాడు యెహోవా దేవుడు. ఇప్పుడు ఒక సంఘం దగ్గరికి వెళ్ళి, ఫిలిప్పు సంఘం దగ్గరికి, ఇదిగో ఎఫెసీ సంఘం తీసుకున్నాం, ఇదిగో మీరు మంచివారు, నికొలాయితులను అడ్డగించేవారు. నికొలాయితులు అని అంటే చర్చిలో హెచ్చులు తగ్గులు. ఇప్పుడు ఎక్కువగా మందిరంలో జరిగేటువంటిది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరున్నారు సంఘస్థులు, మీరెవరు? పాత సంఘస్థులు మీరు, అంతే కదా, ఎన్నో రోజుల నుండి వారాల నుండి వస్తున్నారు. కొత్తగా ఎవరైనా వచ్చారనుకో, వారిని ఏం చేస్తారంటే హైప్ చేస్తారు. వారిని ఎక్కువగా చూడటము, వారికి ఏదైనా ఛాన్స్ ఇస్తే వారికి ముందు ఇవ్వటము. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఒక వారం వచ్చిన వాళ్ళు ఇంకా కంటిన్యూగా రావాలని వాళ్ళ మనసుని మార్చుకుంటారు. కాబట్టి నికొలాయితులు చూపించకుండా అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను కనిపెట్టి వారికి సరైన బుద్ధి చెప్పటము, దేవుని నుండి భయము, భక్తి, స్వార్థం ప్రకటించడం, అన్ని మంచి గుణాలే వాళ్ళలో. ఏదన్నా తప్పుందో కూడా వెతకటానికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. ఏంటి? అన్ని మంచి పనులు చేసినా సరే ఒక నేరం మోపుతున్నాడు దేవుడు. ఏంటా నేరం? ప్రేమ లేదు మీలో. ప్రేమ లేకుండా ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఏం ప్రేమ లేదు? సహోదర ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ లేదు, బంధువుల్లో ప్రేమ లేదు, ఐక్యం లేదు, సంఘస్థుల మీద ప్రేమ లేదు. ఏదో వస్తున్నారు, దేవుడు ఆజ్ఞలు ఉన్నాయి, పాటిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది గమనించాడు దేవుడు. కాబట్టి ప్రతి మానవుల్లో ఉన్నటువంటి లోపాలను దేవుడు ఖచ్చితంగా వెతుకుతాడు. అందుకే పరలోకానికి వెళ్ళే వాళ్ళల్లో ఎటువంటి లోపం లేని వారిని మాత్రమే దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. అంటే అంత ప్యూరిఫై చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2వ సంఘంలోకి మనల్ని ఎత్తబడటానికి ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయపడతాడు. ఆయన ఎంత బాగా మనల్ని పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆయన ఫస్ట్ పరిశోధించడం ఏంటి అని అంటే, ఇదే ఒక రీల్ ఉంటది అనమాట, చిన్నపిల్లలకి చెప్పే విధానంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు పక్కన, పై యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడికి చెప్తాడు, బిడ్డలతో మంచిగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా చెప్పు అని చెప్పి పై నుండి చెప్తా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మనిషి ఏం చేస్తుంది? తన ఇష్టం వచ్చినట్టు తన పనులు చేసుకుంటా ఉంటది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా సినిమాలు చూస్తుంది. సినిమాలు చూస్తుంటేసరికి పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు, నీకోసం కదా దేవుడు రక్తంగా వచ్చింది, సినిమాలు ఎందుకు చూస్తున్నావు, బైబిల్ చదువు అని పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడు. పైన నుండి ప్రభు, అలా చెప్పకూడదు నాయన, మెల్లగా చెప్పాలి, ప్రశాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అని. సరే అని చెప్పి ప్రేమగా చెప్తాడు, అమ్మా అలా చేయకూడదమ్మా, అలా వినమ్మా అని. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవైపు నుండి చెప్తా ఉంటే దాని నుంచి గద్దిస్తూ సాతాను వాయిస్ వచ్చింది, ఏం కాదు,
తర్వాత చదువుకో. గంటాగి బైబిల్ ఏముంది? తప్పేమనుందా? లేదు. గంటాగి చదువుకో. అందులో సినిమా చూడు, ఇంకో కాన్సెప్ట్ అయిపోతుంది. మళ్ళీ ట్విస్ట్ ఉండిద్ది, థ్రిల్లర్ ఉండిద్ది, ఇంట్రెస్ట్ ఉండిద్ది. హీరోయిన్ చూడు భలే ఉంది, హీరో చూడు కామెడీ బాగా చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని గద్దింపును మనం గమనిస్తున్నామా, సైతాను గద్దింపును మనం గమనిస్తున్నామా అనేటువంటిది పరిశుద్ధాత్ముడు బాగా గమనించి మనకు ఒక ముద్రను ఇవ్వబోతున్నాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మనము గాని సజీవుల లెక్కలో ఉంటే మనము కూడా మేఘాల మీద కొనిపోబడతాం. వెంటనే ఇప్పుడు ట్రైన్ నడుపుతున్నటువంటి వారు ఉన్నారనుకో, ట్రైన్లో 2 ఉంటారు డ్రైవర్స్, కో డ్రైవర్, మెయిన్ డ్రైవర్. వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు. లేదు 2 రక్షింపబడ్డారా, 2 వెళ్ళిపోతారు. కారు నడుపుతున్నట్టు డ్రైవర్ గాని, తిరగలు విసురుతున్నటువంటి ఇద్దరు స్త్రీల్లో నుండి ఒక స్త్రీ వెళ్ళిపోవటం గాని, నుంచొని ఒక పూల కొట్లో పూలు కొనుక్కున్నటువంటి ఒక వ్యక్తి గాని, పూలు అమ్మేటువంటి స్త్రీ గాని, ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుని ముద్ర ఎవరి మీద ఉంటే వారు ఖచ్చితంగా మేఘాల మీద కొనిపోబడతాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. 14:13. 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మొత్తం యోహాను గారు రాశారు. యోహాను గారికి ఏ విధంగా చెప్పారు అంటే యెహోవా దేవుడు చెప్పాడు. ఇక్కడ ఒక మంచి అద్భుతమైన మాట ఏంటి అని అంటే, ఫస్ట్ బైబిల్ రాసింది, ఫస్ట్ బైబిల్ రాయబడింది గ్రీక్ లో. ఏ భాష? గ్రీక్. అది శిష్యులకు రాదు. ఆ భాష శిష్యులకు రాదు, చదవటం రాదు, రాయటం రాదు, ఏమి చేత కాదు. కానీ వారు గ్రీక్ లో బైబిల్ రాశారు. బికాస్ ఆఫ్ స్పిరిట్. దేని మూలంగా అంటే పరిశుద్ధాత్మ దేవుని మూలంగా. ఆయన చెప్పమంటున్నాడు యెహోవా గారితో ఏమని, ఇక్కడ నుండి ఈ యొక్క సమయం నుండి ఎవరైతే ప్రభువునందు చనిపోతారో వారు విశ్రాంతి నొందుతారు. మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? పరలోక రాజ్యంలో మాత్రమే దొరుకుతుంది. ఇప్పటి నుండి ప్రభువునందు చనిపోయిన వారు, ప్రభువునందు చనిపోవటం అంటే ఎలా చనిపోవటం? ఎగ్జాంపుల్ గా కొంతమంది ఫారెన్ కంట్రీస్ లో కూడా చూస్తే మనము మంచాన పడిపోయి ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి సిస్టర్స్, వీళ్ళు ఫాదర్స్, వీరు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఒకవేళ మార్పు చెందాలి, మేము మారు మనసు పొందుకుంటామంటే ఉన్న స్థితిలోనే వారికి బాప్తీసం ఇచ్చేసేవాళ్ళు. డైరెక్ట్ గా చిన్న చిన్న పిల్లలతో సహా బాప్తీసాలు ఇచ్చేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు బాప్తీసం తీసుకొని చనిపోతే ప్రభువునందు చనిపోయినట్టు, తీసుకోకుండా చనిపోతే ప్రభువునందు చనిపోనట్టు. ఇప్పుడు నేను అంగీకరించాను, దేవుడిని అంగీకరించాను, కానీ బాప్తీసం తీసుకోవాలి. ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? ఓకే, ఇప్పుడు నేనేం చేశాను? దేవుడిని నమ్ముకున్నా, ఎక్సలెంట్ గా నమ్ముకున్నాను దేవుడిని. దేవుడు నా రక్షకుడు అని చెప్పాను. దేవుడు విధించినటువంటి అన్ని ఆజ్ఞలను పాటిస్తూ వచ్చాను. కానీ నేను బాప్తీసం తీసుకోవాలి, తర్వాత తీసుకుందాంలే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. సడన్ గా చావు వచ్చింది, చనిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? ఖచ్చితంగా నరకానికే వెళ్తాను. పరలోకానికి ఎందుకు వెళ్తాను? ఏది ఆ సిలువలో దొంగ చనిపోయినట్టుగా నేనేమి పరలోకానికి వెళ్ళను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడు. ఎందుకు అని అంటే ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి మాట ఏంటి? మీరు దేవుని బిడ్డలు అనబడాలంటే మీకు ఒక బ్యాడ్జ్ ఉండాలి, మీకు ఒక గుర్తింపు ఉండాలి. ఏంటా గుర్తింపు? ఇజ్రాయేలీలకు ఒక గుర్తు సున్నతి, అదే మనకి బాప్తీసం. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇజ్రాయేలీల వంశంలో చేరాలనుకో, ఇప్పుడు నేనున్నాను, మీరందరూ ఇజ్రాయేలీలు, మీ వంశంలో నేను చేరాలి. ఇప్పుడు నేనేం చేస్తాను? సున్నత్ తీసుకోవాలి ఖచ్చితంగా. సున్నత్ తీసుకుంటే నేను ఇజ్రాయేలీలు వాడు, సున్నత్ తీసుకోకపోతే నేను బయట వాడు. అదే ఇప్పుడు నేను క్రైస్తవ్యంలోకి రావాలి, క్రీస్తుని అంగీకరించాలి. అప్పుడు నేనేం చేయాలి? బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. బాప్తిస్మం తీసుకొని వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని చెప్పి
బైబిల్ సెలవిస్తుంది. సో ఇంకో మాట గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అందుకే కదా పాట ఉంటది, పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు, నిజముగా పురమిదిగాదెప్పుడు. మనము పరదేశం నుండి వచ్చాము, పరలోకానికే తిరిగి వెళ్ళాలి. అంటే మన స్థానం ఇది కాదు, మన ప్లేస్ ఇది కాదు, మన ఇల్లు ఇవి కావు, ఇవి ఓన్లీ టెంపరీ అన్నమాట. ఈ భూలోకంలో మనం ఉండేది, మనం మన ఇంటికి ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వారం. కాబట్టి మనము మన ఇంటికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు దారి చూపిస్తున్నారు. మనం భూమిలోనికి వచ్చిన వెంటనే మన దారిని మర్చిపోయామని చెప్పి, ఇదిగో ఈ మార్గంలో తండ్రి ఉంటాడు, ఈ మార్గంలో మీరు నడవండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు బ్రతికి ఈ యొక్క మార్గాన్ని చూపించడం జరిగింది. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికైనా సరే ఈ డౌట్ వస్తుందంట. మెయిన్గా యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు బ్రతికారు, 3.5 సంవత్సరం మాత్రమే వాక్యాన్ని బోధించారు, మరి ఆ 30 సంవత్సరాలు ఏం చేశాడు అని చెప్పి క్వశ్చన్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంటర్ చదువుతాడు మగపిల్లాడు, డిగ్రీ చదువుతాడు, తర్వాత ఏం చేస్తాడు? ఎన్నేళ్ళకి జాబ్ చేస్తాడు? 24, 22, 23 ఆ టైంలో జాబ్కి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు, మనిషి ఇంట్లో ఉండడు. ఆడపిల్ల కూడా అంతే, ఆడపిల్ల అయితే 10th అయిపోయినా కూడా చేసేవాళ్ళు ఉన్నారు జాబ్స్. అంటే ఎక్కడ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఇళ్లలో కూర్చోట్లేదు, వాళ్ళకి కొంత పరిమాణం అయిపోయాక వారు జాబ్ చేయడానికి బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే బయటికి వెళ్తున్నారు అని అంటే ఆ పిల్లోడు ఎవరు, ఆ పిల్లోడి తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ వంశం ఏంది, మొత్తం బయట వాళ్ళకి తెలుస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడో బైబిల్లో వ్రాయబడలేదు. ఆయన అప్పటిదాకా ఏం చేశారు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి అర్థం మీకు తెలుసా? 30 సంవత్సరాలు ఏం చేశారు? జ్ఞానులకి చెప్తాం. అది ఎప్పుడు సేవలోకి వచ్చినాక తల్లిదండ్రులకు సహాయకారిగా ఉన్నాడు. 30 సంవత్సరాలు ఎవరైనా ఇప్పుడు మన జనరేషన్ లో 30 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే ఏమంటారు? మగపిల్లండి ఎన్నేళ్ళు కూర్చొని తింటావరా, మమ్మల్ని పోషించవా, తిరిగి వెళ్ళి పని చేయవా, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారు, ఎంతకాలం ఉంటావు అని అంటాం. అదే చదువు మానేసిన పిల్లాడిని అయితే పంపించేస్తాం, మానేసిన వెంటనే వెళ్ళిపోరా నువ్వు పనికి. అయితే 30 సంవత్సరాలు మగపిల్లాడిని ఇంట్లోనే ఉంచారు, ఆడపిల్ల ఇంట్లోనే ఉంటది. మరి యూదులు అప్పటి కాలంలో ఎందుకు ఉంచేవాళ్ళు అని అంటే వాళ్ళ ఆనవాయితీ ప్రకారం 30 సంవత్సరాలకు వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు మా ఆడపిల్లలకి ఎన్ని సంవత్సరాలకి? 18 సంవత్సరాలకి వాళ్ళకి తెలివి వచ్చింది. ఆహా ప్రపంచం అంటే ఎట్లా ఉంటది, ఎలా బ్రతకాలి అని. దాని ముందు వాళ్ళకేం తెలియదు, అమ్మ నాన్న వాళ్ళు చెప్పిన పనులు తప్పితే. అదే మగపిల్లాడైతే 20 సంవత్సరాలకి తెలుస్తుంది. కానీ వాళ్ళు అప్పట్లో పెట్టినటువంటి నియమం ఏంటి అని అంటే 30 సంవత్సరాలకి మగపిల్లాడికి తెలివి తెలిసింది కాబట్టి అప్పటిదాకా తల్లిదండ్రులు సహాయం చేస్తూ ఉండాలి. తర్వాత తను వదిలేస్తారు. ఇక ఏం చేస్తావో చెయ్యి, ఉద్యోగం చేస్తావా, పెళ్లి చేసుకుంటావా, మరి లోకంలో ఉంటావా అని చెప్పి వదిలేస్తారు. సో అట్లా యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు సహాయం చేస్తూ తండ్రి వడ్రంగి పని చేస్తూ ఉంటే ఆ పనికి సహాయం చేస్తూ ఉండేవాడు. అందుకని 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు కనిపించలేదు. తర్వాత 31, 32, 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరం దాకా ఆయన ప్రతి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తన వీలైనంత వరకు ప్రతి చోట తిరిగి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. సో అలా పరలోక రాజ్యంలోనికి మనము అర్హులము కావాలి అని అంటే ఏం చేయాలన్నది మరలా ఇంకొకసారి చదువుదాం. 3:20
మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి మన పౌరస్థితి ఇది కాదు, మన పౌరస్థితి పరలోకము. మనం అక్కడ కనిపెట్టుకొని ఉన్నాం కాబట్టి క్రీస్తే మనకు ఆధారం, కాబట్టి ఆయనే మన డెస్టినీ అని చెప్పి దాన్ని మనసులో ఉంచుకోవాలి అని చెప్పి పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక. తర్వాత లాస్ట్ వచనం గమనిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా 16:25. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. ధనవంతుడికి లాజర్కి జరిగినటువంటి డిస్కషన్. ధనవంతుడేమో మంచి మంచి బంగళాల్లో ఉంటూ మంచి రొట్టెలు తింటూ, ఆహారం తింటూ, రుచికరమైనది గొప్ప వస్త్రాలను ధరించుకుంటూ ఉన్నటువంటి ధనవంతుడు వెళ్ళి నరకంలో పడవేయబడ్డాడు. లాజరు కుష్ఠవ్యాధిని అనుభవిస్తూ, మరి రాజు విసిరేసినటువంటి రొట్టె ముక్కలు తింటూ బ్రతికేటువంటి లాజరు పరలోకంలో అబ్రహాము పక్కన నిలబడ్డాడు. అందుకే అంటున్నారు, అబ్రహాము గారితో అంటాడు ధనవంతుడు, అయ్యా ఆ లాజర్ని పంపించు, తన చిటికిన వేలతో ఒక్క చుక్క నీటిని ముంచి నా నోటి మీద వేయమను, నా గొంతంతా తెడారిపోయింది, తట్టుకోలేకపోతున్నాను, ఒక్క చుక్క నోట్లో వేయమని చెప్పయ్యా అని అంటే, నీవు ఇంత యాతన పడుటకు కారణం నీవు బ్రతికిన బ్రతికే. నీ కాళ్ళ దగ్గరే పడున్నాడుగా, నీ దగ్గరే పడున్నాడు కదా, చూసి ఒక రొట్టె ముక్క వేయటము, తాను వస్త్రాలు లేకుండా వస్త్రహీనుడిగా ఉన్నాడుగా, చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నాడు, తీసుకొని చేరదీయటమో, మంచి వస్త్రాలు ఇవ్వటమో ఇవేమీ చేయలేదు. తాను అనారోగ్యంతో ఉంటే నువ్వు ఆరోగ్యంగా తనకు ఎటువంటి మందులు కానీ సహాయం కానీ చేయలేదు. నీ ఇంటి పక్కనే గుడిసేసుకొని ఉన్నాడు, గమనించలేదు. కాబట్టి లాజరు అబ్రహాము కుడి తట్టున ఉన్నాడు, నువ్వు నరకంలోకి పడివి ఉన్నావు. అందుకని అప్పుడు అంటాడు ఆయన, ఇదంతా నిజం కాదు, జస్ట్ ఒక ఉపమానం ఇదంతే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. ఇప్పుడు ఆ మనుష్యుడు అంటాడు, ఎవరు? ధనవంతుడు. అయ్యా అట్లయితే నాకు కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి చెప్పమని లాజర్ని వెళ్ళి, మీ అన్నయ్య నరకంలో పడి ఉన్నాడు, బేదలను కనికరించలేదు కాబట్టి మీరన్నా ఇక్కడ నుండి కనికరించి దేవుడు చెప్పేటువంటి మాట వినమని చెప్పి లాజర్ని వెళ్ళి చెప్పమంటే, అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఉన్నారు ఆల్రెడీ భక్తులు ఉన్నారు చెప్పేవాళ్ళు, వాళ్ళ మాట వింటారులే అని అంటాడు. అప్పుడు ధనవంతుడు అంటాడు, లేదయ్యా ఈయన వెళ్ళి చెప్తే కదా, చూశాడు కదా ఈయన చూసిన వాడు వెళ్ళి చెప్తే నమ్ముతారు కానీ ఎవరో వెళ్ళి చెప్తే ఎట్లా నమ్ముతారయ్యా అని అంటే, అప్పుడు అబ్రహాం గారు ఏమంటారు తెలుసా ఈ స్టోరీ? అప్పుడు అబ్రహాం గారు అంటారు, అయ్యా సజీవుల మాటే విననేవాళ్ళు మృతుల మాట వింటారా? మరి అంతే కదా, బ్రతికున్న వాళ్ళ మాటలే మీరు నమ్మనప్పుడు చచ్చిపోయి బతికానంటే ఎవరు నమ్ముతారా? నమ్మరు. పిచ్చోడు అంటారు, గత జన్మ వచ్చింది అంటారు కొంతమంది, గత జన్మ గుర్తొచ్చింది, నేను చచ్చిపోయి ఇప్పుడే బతికాను అంటారు కొంతమంది. మనం ఏమన్నా నమ్ముతామా వాటిని? ఏదో జరుగుతాయేమో జరగవేమో అదొక డౌట్స్. అదే బ్రతుకున్న మనుషులు దేవుని గురించి చెప్పిందే నమ్మట్లేదు ఇప్పుడు జనాలు. మరి చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చెప్తే ఏం నమ్ముతారు వాళ్ళు? కాబట్టి చెప్పిన ప్రతి మాటను చెవికి ఎక్కించుకునే వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అని చెప్పి అబ్రహాం గారు చెప్తారు. అదే ఈ యొక్క ఉపమానం. అంటే ఏంటి అర్థం అని అంటే, సువార్తను ప్రకటించండి, దేవుని గురించి ఈ విధంగా చెప్పండి అని ఉపమానం కన్క్లూజన్. కాబట్టి మనం బ్రతికి ఉన్న బ్రతుకుకు కారణంగా మనం నరకానికి వెళ్తామో పరలోకానికి వెళ్తామో నిర్ణయింపబడుతుంది అని చెప్పి వీరిద్దరి మూలంగా మనకు తెలియజేయడం అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మితే చనిపోయాక ఏమవుతావో తెలిసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మకపోతే ఏమవుతామో చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం.
ప్రసంగి 9:5. బ్రతికి ఉండు వారు తమ చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియో ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు. కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది దెయ్యాలు పట్టినాయి అని అంటే వెంటనే పలానా పేరు అమ్మాయి వచ్చింది, పలానా ఊరు అమ్మాయి వచ్చింది అని అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు, చచ్చిపోయిన వారికి పేరు కూడా గుర్తుండదంట, వారికి ఉన్న పేరు. కానీ మనం మాత్రం ఏ దెయ్యం పట్టింది, ఏ ఊరు వచ్చింది, ఏ ఊర్లో ఉండేది, తన వయసు ఎంత, ఊరెంత పాస్టర్లు చెప్తూ ఉంటారు. ఈ బైబిల్ చదివారో లేదో మరి వారికి తెలియదు. పాస్టర్లు ఏమంటారు, దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొచ్చి నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏదో అడిగేది దెయ్యంతో. కానీ సొలొమోన్ గారు ఏమంటున్నారు, చనిపోయిన ప్రతి ఒక్కరికి వారి పేరు వారికి గుర్తుండదు. మరి గుర్తులేని వాడి పేరు చెప్తున్నాడంటే ఎవరు అర్థం? అప్పుడు అపవాదే కదా చెప్పేస్తున్నాడు అప్పుడు. కాబట్టి చనిపోయిన వారి పేరు కూడా గుర్తుంచుకోలేరు, కాబట్టి వారికి ఏ లాభము ఉండదు. వారు నిర్జీవులు, వారికి ఇంకేమి గుర్తుండదు. వారు బ్రతికున్నప్పుడు పాపుల, నీతివంతుల, గొప్పవార, ధనికుల, భేదవాళ్ళ, కటికి భేదవాళ్ళ, వారికి ఏమీ గుర్తుండదు. బ్రతికి ఉన్నప్పుడే వారికి ఏదైనా గుర్తుండటం కానీ, వారు తిరిగి చేయటం కానీ, వారు ఏదైనా పొందుకోవటం కానీ. చనిపోయిన తర్వాత వారికి ఏ లాభము ఉండదు. అట్లాగే మన బ్రతుకు కూడా దేవుణ్ణి నమ్ముకోకపోతే మనము కూడా అలాగే అయిపోతామని చెప్పి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియజేస్తున్నారు. తర్వాత దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు 12:2. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, మేలుకొందురు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలవుటకును, నిత్యముగా ఏయలవుటకును మేల్కొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొందురు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యమగు హేయులగుటకును మేల్కొందురు. యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించకపోతే మన బ్రతుకు కూడా నిందల పాలవుతుంది అని చెప్పి ఒక మాట అర్థం. రెండవ సజీవులు మేల్కొంటే వాళ్ళకి నిందలు, హేయమైనకరమైనటువంటివి, వారు ఇంకేం పొందుకుంటారు, నిందల పాలగుటకు నిత్యముగా, వారి యొక్క నిందలు నిత్యముగా ఉంటాయి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించకపోతే, నీ యొక్క కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవుడు నిత్య నిందల పాలు చేస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. దేవుడు తోడుగా ఉన్నాడు, ఆరోగ్యానికి తోడుగా ఉన్నాడు, ఆస్తికి తోడుగా ఉన్నాడు, అభివృద్ధికి తోడుగా ఉన్నాడు, ఐశ్వర్యానికి తోడుగా ఉన్నాడు. ఇక మనిషి జీవితం నిందల పాలవుతూ కష్టాలతోనూ వేదలతోనూ బండి నడవలేక నడుస్తుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకొక మాట చూద్దాం, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోయినా, ఆయన రక్షకుడని అంగీకరించకపోయినా, ఓన్లీ తండ్రే మాకు దేవుడని నమ్మినా మనం ఏమైపోతాం, పరలోకంలో వేయబడతాం. క్రీస్తు కూడా అదే అంటాడు తీర్పు రోజు, నువ్వెవరో నాకు తెలీదు కాబట్టి నేను నిన్ను ఎరగను అంటాడు. తండ్రి కూడా తీర్పు ఇచ్చేస్తాడు, మా కుమారుడు నీకు తెలీదా, నా కోసం భూలోకానికి వచ్చి రక్తాన్ని ఇచ్చాడు, నా కొడుకు తెలీదా నీకు, అయితే నువ్వు నాకు తెలీదు. ఓకే, తండ్రి అంటున్నాడు కుమారుని ఎరిగితే నన్ను ఎరిగినట్టే, కుమారుని ఎరగకపోతే ఎరగనట్టే. ఎవరైతే కుమారుని అంగీకరించారో వారు నరకం పాలవుతారు. ఇప్పటికీ చాలా మంది కుమారుని అంగీకరించరు. యెహోవా సాక్షులని కొంతమంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ. సో యెహోవా సాక్షులము మరియు కుమారుని రక్షకులము అని చెప్పుకుంటాం మంచిది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం.
లూకా 16:24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొన నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకపోతే యాతన పడుదురు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎట్లా అయితే బేదలను ధనవంతుడు కనికరించలేదో, ఏ విధంగా బేదలను ధనవంతుడు తిరస్కరించాడో, ఆ విధంగా మనము దేవుణ్ణి తిరస్కరించిన, దేవుణ్ణి మరిచిన, దేవునిపై నిందలు మోపిన, దేవుని తట్టు తిరిగిన, దేవుని వైపు పెడచెవి పెట్టిన, పెడమోహము పెట్టిన దేవుడు యాతనలో పడివేస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తాం. తర్వాత వారు ఏమవుతారు? 23వ వచనంలో అక్కడ ఏం చేస్తున్నారు? ధనవంతుడు బహు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు? తన గొంతు ఎండిపోయి ఆవిరైపోయి తన గొంతంతా నీరు లేక అల్లాడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు లాజరు గారిని ఒక్క నీటి చుక్క నోట్లో వేయ్యా అని అంటాడు. కాబట్టి మన బ్రతుకులో, మన జీవితంలో కూడా ఇలాంటి యాతనలు, వేదనలు ఉన్నాయి. కానీ వాటి కారణాలు ఏవేవో మనం గమనిస్తూ ఉంటాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్తాము, ఈ దేవుడి దగ్గరికి వెళ్తాము, ఆ పుట్టకు మొక్కుతాం, ఈ చెట్టుకు మొక్కుతాము, కొత్త దేవుళ్ళని నమ్ముతూ ఉంటాము. కానీ నిజమైన దేవుడి దగ్గరికి మాత్రం మనం రావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, క్రీస్తును నమ్మని ఎడల నిందల పాలవుతారు, క్రీస్తును నమ్మని ఎడల వేదనకరమైనటువంటి నరకంలో పడవేయబడతారని చెప్పి బైబిల్ సెలవిచ్చింది. తర్వాత ఇంకా ఏమైపోతారో చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 22:13. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. చాలు. ఇక్కడ మనం గమనించవలసింది కూడా ఉపమానం మాత్రమే, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఏంటా ఎగ్జాంపుల్? పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. తర్వాత లోపలనున్నవారు నిత్య జీవంలోనికి వెళ్తారు, వెలుపల ఉన్నవారు నరకాన్లోనికి త్రోసివేయబడతారు. కాబట్టి రాజు పెండ్లి విందుకి పిలుస్తున్నాడు. మన పెండ్లి విందు ఏంటి? దేవుని రాకడ. రాకడికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నేను వస్తున్నాను త్వరలో అని చెప్పి కొంతమంది ప్రవక్తలు లేపుతున్నాడు. మరి చిన్నపిల్లల్లో కళల స్వభావం పెట్టి వారిని లేపుతూ ఉన్నాడు. కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ కళలు వచ్చి దేవుడు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నారు అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప ఆశ్చర్య కార్యములు ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి ద్వారా చేస్తూ చూపిస్తున్నారు. కానీ మనము ఎవరి దేవుని మాట అంగీకరించకుండా, దేవుని మాట వినకుండా సాకులు చెప్తూ ఉన్నాం. ఇప్పటికి బాప్తీసం తీసుకోకుండా సాకులు చెప్తున్నాం, దేవుని సన్నిధికి రాకుండా సాకులు చెప్తున్నాం, పాట పాడమంటే సాకులు చెప్తున్నాం, గొంతు బాగాలేదనో, నాకు సరిగ్గా రాదను, వాక్యం చదవమంటే నాకు చదవటం రాదని చెప్పి సాకులు చెప్తున్నాం. ఇంకేం చేస్తున్నాం? దేవుని మందిరానికి రమ్మంటే ఈ రోజు కుదరదు, తర్వాత వస్తాము. కాబట్టి దేవుడు పిలిచినటువంటి పెళ్లి విందుకి ప్రతి ఒక్కరు సాకులు చెప్తున్నారు. కాబట్టి వచ్చిన వారు పరలోకానికి వెళ్తారు, రాని వాళ్ళు నిత్య నరకాగ్నిలో పడవేయబడతారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత చివరికి ఇంకొక వచనం చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2:4. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పు కాలమున కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తర్వాత చదువుదాం.
మరియు ఆయన పూర్వకాలమందున్న లోకములో విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీద జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడాడు. ఇక్కడ మళ్ళీ 4వ వచనం గమనిస్తే దేవదూతలు కొన్ని పాపాలు చేశాయి. మరి ఏంటి అవనంటే సాతాను లూసిఫర్ మరి దేవుని సింహాసనాన్ని ఆశించాడని చెప్పి భూలోకానికి నెట్టేస్తే సాతాను అనుచరులు చాలా మంది సాతానుతో పాటు భూలోకానికి వచ్చేసారు. ఇంకొంతమంది దేవదూతల్ని దేవుడు పాతాళంలో బంధించాడు. ఎప్పటిదాకా? తీర్పు దాకా. అంతే మనకు కూడా ఇప్పుడు మనల్ని దేవుడు త్వరగా శిక్షించట్లేదు అంటే కారణం తీర్పులో చెప్తాడు ప్రతి ఒక్క మాట. దేవుడు మనకు ప్రతిదీ తిరిగి త్వరగా కార్యం జరిగించట్లేదు. మనం ఎన్ని చేస్తున్నా సరే, ఏం ప్రవర్తిస్తున్నా సరే, ఏ విధంగా నడుస్తున్నా సరే, ఏ విధంగా ఆలోచిస్తున్నా సరే మనకేం జరగట్లేదు, మనమంతా బాగానే ఉన్నాము అనంటే దానికి కారణం ఆయన చివరి దాకా వేచి ఉంటున్నాడు, తీర్పులో చెప్తాడు అని చెప్పి ఆయన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి చివరికి చెప్తాను నీ సంగతి అని చెప్పి అంటున్నాడు దేవుడు. కాబట్టి అప్పటిదాకా మనం తెచ్చుకోకుండా దేవుని యందు భయంతోనూ భక్తితోనూ మెలుగుతూ మరి దేవుడు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని మాటలు వింటూ వాటిని కొనసాగుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనము నిత్య జీవంలోనికి లేపబడతాము. లేని ఎడల నరకంలోనికి కొనిపోబడతాం. లేదు, మనం పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా నమ్మాము, ఆయన చెప్పింది ప్రతిదీ చేస్తున్నాము అంటే డైరెక్ట్ గా తీర్పు ఉండదు, మనకి డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతాం అనమాట. తీర్పు లేని పరలోక రాజ్యానికి డైరెక్ట్ గా వెళ్తామని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి అంత గొప్ప భాగ్యము, అంత గొప్ప ఆపర్చునిటీ మనకు రావాలి. కాబట్టి అట్టి విధంగా మనల్ని మనం మార్చుకొని, మన హృదయాలను మనం శుద్ధి చేసుకొని దేవుని యందు భయంతోనూ భక్తితోనూ మెలగాలని చెప్పి మనవి చేస్తూ చిన్న మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనలను బలపరచునుగాక. ఆమె అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ప్రధాన దూతలతోనూ మనవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. అయినా నిన్నటి వరకు మీరు ఒకరు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభువా, నా ప్రభువా, ఈరోజు మేము విన్నటువంటి వాక్య భాగంలో నా ప్రభువా వాటిలో ఉన్నటువంటి మాటలు మేము గైకొని మాలో ఏవైనా లోపాలు ఉంటే సర్దిద్దుకొని నా ప్రభువా నీ యందు భయంతో భక్తితో ఉన్నట్టుకు సహాయం చేయండి. మేము కూడా తీర్పు సమయంలో లేకుండా డైరెక్ట్ గా పరలోక రాజ్యానికి వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి. అట్టి విధంగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. మా యొక్క సంఘస్సులను మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ వారి కుటుంబ విషయాల్లోనూ నా ప్రభువా ఇల్లు కట్టుకునే విషయంలోనూ తోడుగా ఉండి సహాయం చేయండి. నా ప్రభు నిరంతరము నీ యందు భయంతో భక్తితో నుండి వారి తండ్రి ప్రభా ప్రార్థించి తండ్రి ప్రభా నీ సన్నిధికి దినదినము వచ్చే కృపను వారికి అనుగ్రహించు. నా ప్రభా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ రోజు జరిగినటువంటి పరిచయలు మీరు ఆదరిని ఎంతవరకు అధిష్ట వహించారు. వందనములు. నా ప్రభా మరలా యొక్క కూడికను ముగించుకొని మరలా ఇంకొక సండే స్కూల్కి వెళ్ళవచ్చు. రాకపోకలు తోడుగా ఉండండి. ఈ రోజు మీరు మీ యొక్క వాతావరణం మీ యొక్క స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దాన్ని బట్టి వందనములు. నా ప్రభా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నాయన నీ చిత్తమైతే మరలా రేపటి దినాన వచ్చే సమయాన శనివారం సాయంత్రం మరలా ఉపవాస కూడికని మేమందరం సమకూడిని స్తుతించి కనపరిచి భాగ్యం అందరికీ అనుగ్రహించండి. ఈ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి. నా ప్రభు సెమీ క్రిస్మస్ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ తోడుగా ఉండండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నీ తండ్రి ప్రభు నీ యొక్క పుట్టుక రహస్యం మేమందరం వారికి తెలియజేసి నా ప్రభు నీ యొక్క భయంతో భక్తితో వారి నీ యొక్క సన్నిధిలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ద్రాక్ష వల్లి వలె వారి వర్ధిల్లుటకు సహాయం చేయండి. నా ప్రభు నీకే వందనములు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని విశ్రామ పెట్టడి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.